ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, మరొక కేస్ స్టడీ ఉన్నది నా దగ్గర, ఒకసారి చదువుతాను, వినండి. నా పేరు కృష్ణవర్ధన్, వయసు 30 సంవత్సరాలు, 50 లక్షల రూపాయల వరకు హోమ్ లోన్ ఉంది. ఇప్పుడు కాస్త వడ్డీ రేట్లు పెరగడంతో ఒక 0.5% తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకుకు పోర్టబుల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. అక్కడ మరో 7 నుంచి 8 లక్షల రూపాయల వరకు కొంత ఎక్స్ట్రా లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ హోమ్ లోన్కి సంబంధించి వడ్డీ రేట్లు పెరిగినప్పుడు వేరే బ్యాంక్కి మనం షిఫ్ట్ అవ్వచ్చు అంటారు, అంటే పోర్టబుల్ అవ్వచ్చు అది? యా, నార్మల్గా ఇప్పుడు మనకు మొబైల్ పోర్టబిలిటీ లాగా, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ లాగా హోమ్ లోన్ కూడా మనము మార్చుకోవచ్చు. సో దీన్ని బీటీ అంటారు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. అంటే మనం క్రెడిట్ కార్డ్ లోన్ ఉంటే కూడా క్రెడిట్ కార్డ్ నుంచి ఇంకో క్రెడిట్ కార్డ్ బీటీ అని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అట్లా హోమ్ లోన్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కనుక ఎక్కువైపోయాయి, వీళ్ళు తగ్గించకపోతే తక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసే బ్యాంకుకి మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే టేక్ ఓవర్ చేస్తారు వాళ్ళు ఆ లోన్ని కంప్లీట్గా. ఈ మన ఎగ్జిస్టింగ్ బ్యాంక్ నుంచి కొత్త బ్యాంక్ టేక్ ఓవర్ చేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కంపల్సరీ దీనికి ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, వాళ్ళ ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ అన్నీ కూడా లెక్కేయాలి మనం. అండ్ వీళ్ళ దగ్గర ఏమైనా ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉన్నాయా అది కూడా చూడాలి. ఆ ప్రీ క్లోజింగ్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీ, ఇంకా వాళ్ళ మిగతా ఏమైనా ఛార్జెస్ ఉంటే కనుక అది ఒక్కోసారి వర్కౌట్ కాకపోతే ఇలా ఉండడమే బెటర్. కానీ అవన్నీ వర్కౌట్ అయ్యి చాలా తక్కువ ఉంది, నాకు ప్రీ క్లోజ్ ఛార్జెస్ ఏమీ లేవు, చాలా బ్యాంక్స్ ఛార్జ్ చేయవు కూడా, ప్రీ క్లోజ్ ఛార్జెస్ లేవు, ఓన్లీ స్మాల్ అరౌండ్ 5-10,000 ప్రాసెసింగ్ ఫీ తోటి వేరే బ్యాంక్ వెళ్ళిపోతాను, కానీ అక్కడ నాకు ఒక 0.5%, 1% తక్కువ ఇంట్రెస్ట్కి వస్తే ఆటోమేటిక్గా నా టెన్యూర్ తగ్గిపోతుంది అని మంచిగా వర్కౌట్ చేసుకుంటే ఇలా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కూడా. ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్, చాలామంది అవుతూ ఉంటారు కూడా. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏ లోన్ తీసుకోండి, ఒక 3 వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకతను పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీలో వర్క్ చేసే అతను, ఇంకొకతనేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ, ఇంకొకతను బిజినెస్ పర్సన్. ఈ 3 కనుక ఒకే రోజు ఒక బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకున్నాను అనుకుందాం, 3కి సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది డే 1 నాడు. కానీ పోను ఒక 3 months 6 months దాటిన తర్వాత, 1 year దాటిన తర్వాత ఇందులో బిజినెస్ పీపుల్ వాళ్ళకు ఆటోమేటిక్గా కొంచెం ఇంట్రెస్ట్ పెంచేస్తారు. రెండో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం పెంచుతారు, ఇన్ఫోసిస్ వాళ్ళకి కొంచెం, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి కొంచెం మారుస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే, యాక్చువల్గా మనకు వీళ్ళు ఎవరైతే బ్యాంక్ లోన్ ఇస్తుందో వాళ్ళు హెచ్డిబి నుంచి లోన్స్ తీసుకొస్తారు. తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, బేస్ రేటు. దాని మీద ఏదైతే డిస్కౌంట్ ఇచ్చి మనకి ఇస్తారో ఆ డిస్కౌంట్ అనే దాన్ని వీళ్ళు మాడిఫై చేస్తారు. అందుకే దీని ఏమంటారంటే, వాళ్ళకి ఆల్రెడీ హెచ్డిబి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కంటే తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తారు కాబట్టి దీన్ని టీజర్ లోన్స్ అంటారు. వీటిని హోమ్ లోన్స్ని టీజర్ లోన్స్ అంటే, ముందుగా మనకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చి ఆ తర్వాత ఆ డిస్కౌంట్ అడ్జస్ట్ చేయడం కోసం పెంచేస్తూ ఉంటారు. ఈ డిస్కౌంట్ అడ్జస్ట్ చేయడం కోసము ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు ఆ డిఫరెన్స్ని వీళ్ళు పెంచుకోవచ్చు. అయితే ఈ 3 చెప్పిన ఎగ్జాంపుల్ ఎవరికైనా కనుక పొరపాటున ఒక బౌన్స్ అయిందనుకోండి, ఒక ఈఎంఐ ఏదన్నా బౌన్స్ అయితే నువ్వు నమ్మదగ్గ కస్టమర్ కాదు కాబట్టి అతని ఇంట్రెస్ట్ పెంచేస్తారు. ఇదన్నీ కూడా బ్యాంక్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్. కనుక ఇప్పుడు మీ ఫ్రెండ్ లేదా కేస్ స్టడీలో చెప్పినట్టుగా వాళ్ళు వేరే బ్యాంకుకు పోర్టబిలిటీ కనుక వెళ్తే అక్కడ మళ్ళీ ఇదే ఇంట్రెస్ట్ రేట్ కంటిన్యూ చేద్దని చెప్పడానికి గ్యారంటీ ఏం లేదు. అక్కడ మళ్ళీ వాళ్ళు పెంచేయచ్చు. కనుక మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడ తక్కువ ఎక్కడ పోతుంటే ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటాం, ఈ ప్రాసెసింగ్ ఫీ చేయడానికే సరిపోతుంది ఖర్చులన్నీ కూడా. బట్ వెళ్ళొచ్చు, మనం పోర్టబిలిటీతో వేరే బ్యాంక్ వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. కానీ మనం ఇవన్నీ ఖర్చులని చూసుకోకుండా, ఇవన్నీ లెక్కలేయకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే ప్రాక్టికల్లీ. అండ్ రెండోది, మళ్ళీ కొత్త బ్యాంక్ వెళ్తే వాళ్ళు మళ్ళీ పెంచేయచ్చు. దీనికంటే కూడా మనం ఏం కాన్సన్ట్రేట్ చేయాలంటే, ఈ హోమ్లోని త్వరగా ఎలా నేను ప్లాన్ చేసుకుంటూ క్లోజ్ చేయడానికి మనము ఆలోచించాలనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చెప్పాము, ఇప్పుడు ఏదైతే మీరు కడుతున్నారో ఈఎంఐ దానికి తగ్గట్టుగా ఒక 10% to 50% ఎస్ఐపి స్టార్ట్ చేశారంటే ఆ టోటల్ టెన్యూర్ అయ్యే లోపల మీరు కట్టిన మొత్తం ఎస్ఐపి అమౌంట్ మీరు కట్టిన ఇంట్రెస్ట్కి సమానంగా ఉంటుంది. అట్లా మనం క్లియర్ చేసుకోవచ్చు. రెండోది, మనం ఏదైతే ఈఎంఐ పే చేస్తున్నామో ఆ ఈఎంఐ దాన్ని టెన్యూర్ పెంచుకొని తగ్గించేసుకొని కొద్దిగా ఈఎంఐ డిఫరెన్స్ అమౌంట్ని మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ ఒక క్లయింట్ దగ్గరికి వచ్చాడు, సేమ్ ఇదే కేసు, 1 lakh ఈఎంఐ
10 years ఉంది, దాన్ని నేను 25 yearsకి పెంచమని చెప్పాను. 25 పెంచుకుంటే ఈఎంఐ 65 పడిపోతుంది. ఆయన 35,000 మిగిలిందా లక్ష బడ్జెట్లో? ఆ 35,000 కనుక ఒక 10 years 11 years ఇన్వెస్ట్ చేస్తే ఎట్ ద రేట్ ఆఫ్ 14% వేసుకున్న 1 crore పైన ఉంటుంది. అది ఎప్పుడు 11th yearకే. సో మీరు టెన్యూర్ పెరిగినప్పటికీ 20 సంవత్సరాలకి మనము 11th yearకి మన దగ్గర 35,000 రూపాయలు ఎస్ఐపి చేస్తే ఆ 35,000 రూపాయల ఎస్ఐపి కరెక్ట్గా 1 crore అబౌవ్ ఉంటుంది. మీరు 11th year తర్వాత 10th year తర్వాత మీరు ఆల్రెడీ 65,000 ఈఎంఐ కడుతున్నారు కదా. ఇక్కడ కట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న అవుట్ స్టాండింగ్ ఎంత అంటే ఒక 70 lakhs 80 lakhs లోపే ఉంటుంది. కానీ మీ దగ్గర 1 crore కార్పస్ రెడీ అవుతుంది. అంటే ఇక్కడ బడ్జెట్ మారిందా? లేదు. ఫస్ట్ నాది 1 lakh ఉన్న ఈఎంఐని 10 years బదులు నేను 25 చేశాను. అప్పుడు అదే 1 lakhలో 65 35 బైఫర్ కట్ చేసుకొని 65 ఈఎంఐకి 35 మ్యూచువల్ ఫండ్ పెట్టుకుంటే కరెక్ట్గా 10th year వరకల్లా 14% చొప్పున లెక్కేస్తే మీకు ఏవో 1 crore ఉంటుంది. మన లోనే 1 crore, కానీ 10th yearకి మన దగ్గర 1 crore ఉంటుంది. అప్పటికి కొంత ప్రిన్సిపల్ తీరిపోయి ఉంటుంది కదా. అలా తీసుకుంటే కూడా మీకు ఒక 20-30 lakhs ఇంకా మిగులుతాయి. అంటే ఇక్కడ బడ్జెట్ సేమ్ 1 lakh. ఆ 1 lakh 10 years కట్టినా, ఆ 1 lakhని టెన్యూర్ పెంచుకొని 65-35 కట్టినా మీకు ఆల్మోస్ట్ 10 yearsకే లోన్ తీరిపోద్ది. ప్లస్ ఒక 25-30 lakhs మన చేతిలో మిగులుతాయి ఆఫ్టర్ 10th year. అంటే ఆల్మోస్ట్ 0 బడ్జెట్లో మనకు లోన్ ఇచ్చినట్టు, మన హోమ్ వచ్చినట్టు. అంటే మనం ఏదైతే లోన్ తీసుకున్నామో అది మాత్రమే కడతాం. ఆ 10 ఏళ్లలో కట్టిన వడ్డీ అంతా తిరిగి వస్తుంది. ప్రాక్టికల్గా ఇది వెరీ మచ్ పాసిబుల్. సింపుల్గా ఏం చేయాలి అంటే మనకున్న ఈఎంఐని టెన్యూర్ పెంచుకొని ఆ తగ్గించుకున్న ఈఎంఐని మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవాలి. అంతే సింపుల్. అప్పుడు 10 years కల్లా ఎంత అవుట్స్టాండింగ్ ఉంటుందో అంతే అమౌంట్ ఈ డిఫరెన్స్ అమౌంట్ మనకు క్రియేట్ చేస్తుంది. ప్రాక్టికల్లీ వెరీ మచ్ పాసిబుల్. నేను చాలామంది చేశాను కూడా. అలా తగ్గించుకొని ఆలోచన చేయాలి. కానీ ఇలా మనం మార్చుకుంటూ పోతే పోర్టబిలిటీ అలౌ చేస్తున్నారు కదా అని మనం ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉంటుంది పోర్టబిలిటీ, వాళ్ళు మారిపోతూ ఉంటారు. ఒక్కోసారి ఏమవుతుంది, మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ అనేది ఈ మధ్యలో రావచ్చు. అది డిస్క్లోజ్ చేయకపోతే మీరు ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంది మాకు చెప్పలేదని పోర్టబిలిటీ అయిన కంపెనీ మీకు క్లెయిమ్ ఇవ్వకపోవచ్చు. అక్కడంతా వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు మా దగ్గర వచ్చి క్లెయిమ్ చేశారంటారు. అలాగే మనం ఇలా మారుస్తూ పోతూ ఉంటే అక్కడ మళ్ళీ కొత్త బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచొచ్చు కూడా. సో కనుక దాన్ని మనము వీళ్ళు పెంచరు అని రిలే అవ్వడానికి లేదు. కనుక ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎలా తొందరగా హోమ్ లోన్ క్లియర్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించవచ్చు. తర్వాత ఎస్ఐపి ప్యారల్గా చేసి ఇంట్రెస్ట్ బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఇలా చేసుకుంటూ దీన్ని తగ్గించే ఏర్పాటు చేసుకొని ఆలోచన చేసుకుంటే బెటర్. అంతేగాని ఒక 1% తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉందని చేంజ్ చేయడం కాదు యాక్చువల్గా. ఓకే, అలా చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.